ఎప్పుడన్నా తారసపడుతుంటారా? నువ్వు Yeah. కథలు చెప్పావు కదా! కొంతమంది హీరోస్ మహేష్ బాబు గారు, సూర్య గారు, శింబుతో మంచి ట్రావెల్ ఉంది మీకు. అవును. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు మీరు. మరి ఇక్కడ తెలుగులో కూడా చెప్పారు కదా గోపిచంద్ గారు. ఎప్పుడన్నా ఎదురుపడిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, నేను ఎక్కడో ఉంటాను. నేను సినిమా ఇండస్ట్రీలో లేను కదండి, నేను బయట ఉంటాను. సినిమాలతో తిరగనండి అసలు నేను. నాకు నాకు వీళ్ళు కాల్స్ చేయడం తప్ప నేను ఎవరిని అప్రోచ్ అయ్యి తిరగడాలు ఇవన్నీ ఉండవు. సోషల్గా మీట్ అవ్వడాలు ఇవన్నీ ఉండవు అండి. అసలు ఎవరిని చూడలేదు ఇంతవరకు. ఇప్పుడు అప్పుడు చూడటమే అంతే. కానీ ఎవరికి చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు చాలా అది ఉంటుంది కదా, అన్నం పూర్తిగా తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది కదా. ఒక యాక్టర్కి మనం చెప్పినప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ ఏ డైరెక్టర్కైనా ఉంటుంది. అలా శింబు గారికి కానీ, సూర్య గారికి కానీ, మహేష్ బాబు గారికి కానీ, గోపిచంద్ గారికి, మెయిన్ హీరోస్ కి మీరు చెప్పిన వాళ్ళు ఎవరికి చెప్పినప్పుడు ఆ సంతృప్తిని ఇచ్చింది? విశాల్ కూడా చెప్పా, విశాల్ ధనుష్ కూడా చెప్పాది. సింబు అండి, సింబుతో ర్యాప్ వేరు, నాకు చాలా ఇష్టం. మనిషిగా కూడా చాలా ఇష్టం. అంటే ఇంకా చాలా డీప్గా వెళ్ళిపోయాం మేము. ఓకే, చేసేయాలి మనం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ తెలుగు ప్రొడ్యూసర్ బుజ్జి గారు అనుకున్నా ఫస్ట్. బుజ్జి గారు తీసుకెళ్ళా చెన్నైకి, సింబుని కల్పించా చేద్దాం అదే అనుకుంటా. బుజ్జి గారికి ఏంటంటే అప్పుడు సింబు గురించి ఏదో బ్యాడ్ ఇది ఇట్లా ఉందన్నమాట. టైంకి రాడు, ఇది చేయడు, అది చేయడు. యంగ్ కదా, ఇద్దరం సేమ్ ఏజ్, నేను సింబు 20s ఉన్నాం. ఆడు ఇట్లా డేంజర్ ప్రాబ్లం అయిపోద్ది అంటే బుజ్జి గారు ఏమో సెకండ్ థాట్లో పడిపోయారు. సింబు ఇట్లా అంటున్నారు, మన విషయాలతోనే చేద్దాం సార్ రోజు అన్నారు అనమాట. లేదు సార్ నేను సింబుతో చేయాలని, ఇక అది క్యాన్సిల్ అయిపోయింది ఇట్లా. అప్పుడు సింబు నా కోసం, అప్పుడు సింబుకున్న బ్యాడ్ నేమ్ ఎట్లా అంటే అక్కడ తమిళ ప్రొడ్యూసర్స్ కూడా భయపడేవాళ్ళు చేయడానికి. తను నా కోసం ప్రొడ్యూసర్ని ఎతికి, ప్రొడ్యూసర్ని పట్టుకుని వాళ్ళని కన్విన్స్ చేసి అప్పుడు నాకు సెట్ చేసి నాకు అడ్వాన్స్ కూడా ఇప్పియాలని చెప్పి కూర్చున్నాడు అనమాట. వాళ్ళు అడ్వాన్స్ రెడీ చేసుకున్నా కానీ నేను అడ్వాన్స్ తీసుకోనండి. నాకు భయం వేసింది మళ్ళీ కమిట్ అయిపోయి ఏదైనా అయితే. ఇప్పుడు అందరూ సింబు గురించి నాకు కూడా భయపెడుతున్నారు. సరే ఎందుకు అని, మీరు అడ్వాన్స్ తీసుకోనండి, చూద్దాము ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అని నేనే కొంచెం ఆలోచించా, ఒక స్టెప్ వెనక్కి వేసా. సో అంత జర్నీ, నాకు అంత ఇష్టం సింబు అంటే పర్సనలీ. అంటే నన్ను నమ్మి అక్కడ దాకా తీసుకెళ్ళాడు. అదే ఫ్రెండ్షిప్ కన్నా కూడా లైక్ టాలెంట్ నమ్మి. ఫ్రెండ్షిప్ అంటే తను కూడా రోజు కలిసేవాడిని కాదు, ఎప్పుడో ఒకసారి కలిసేవాడిని, తక్కువ మాట్లాడేవాడిని. అంటే మనకు సిగ్గు కదా. అవును, మీ జీవితంలో అవతలోడు ఒక 10 మాటలు మాట్లాడితే మీరు ఒక మాట మాట్లాడతాను నేను కూడా. అంటే నా టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటే మాట్లాడతాను. మెయిన్ మూడ్ ఇష్టండి నేను. నా మూడ్ బాగుంటే పిచ్చి పిచ్చి మాట్లాడేస్తా. మూడ్ బాగపోతే ఒక రకంగా ఉంటా. అట్లా నాకే తెలియదు నేను ఇప్పుడు ఎలా ఉంటాను. అపరిచితుల్లాగా మారిపోతారు. అదే నాకు ఇష్టమైన సినిమా అండి అది. అది చూసినప్పుడు సెట్ అవుతుంది కూడా. నాకు నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. చూస్తే నాకు దగ్గరే అనిపిస్తుంది. అంటే ఆ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి నాలో. అయ్యో బాబు, ఒక సినిమాని మెచ్చుకున్నారు ఇప్పుడు మన ఇంటర్వ్యూలో. అయ్యో నాకు చాలా సినిమాలు ఇష్టం అండి. నాకు బాలాగారి సినిమాలు అన్ని ఇష్టం. నాకు చాలా ఆరాధిస్తాను నేను కళాకారుల్ని. అలా ఏమి ఉండదు నేనే గొప్ప, అదే నాకు ఈగో లేదంటున్నాను. నా సినిమా వరకే ఈగో. నేను సినిమా తీసినప్పుడు నేను అనుకున్నట్టే చెక్కాలి, మధ్యలో ఎవరో వేలు పెట్టకూడదు, ఎవరు ఇచ్చేయకూడదు, అక్కడ తప్ప బయట లేదు, వేరే చోట లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు నచ్చిన వ్యక్తి అంటే, లైక్ హీరో, హీరో? నాకు చాలా మంది ఇష్టం అండి, నాకు అందరూ ఇష్టం. నాకు అఫ్కోర్స్ చిరంజీవిని చూసాకే సినిమా చూశాను. ఆయన ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు. ఆయన చూసాక నేను వరల్డ్ సినిమా చూశాను అనిపిస్తుంది. అంటే 4 ఏళ్ల వయసులో చిరంజీవి అనే ఒక మనిషిని టీవీలో చూసి తెలియకుండా నాకు సినిమా మీద పిచ్చి వచ్చింది. సో దట్స్ వై అయితే చిరంజీవి తర్వాత నేను సినిమా చూశాను. ఈరోజు నేను వరల్డ్ సినిమా చూశాను. ఈరోజు నేను పార్క్ చాన్-వుక్ తెలుసు నాకు, కొరియన్ ఫిల్మ్ మేకర్. లేకపోతే ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తెలుసు, స్పానిష్ ఫిల్మ్ మేకర్స్ తెలుసు. ఇవన్నీ నాకు తెలుసు. నాకు ఇంత మెచ్యూరిటీ వచ్చింది నాకు ఫిల్మ్ మేకింగ్ లో అంటే దానికి కారణం చిరంజీవి కదా ఎక్కడో చోట అని ఆ ఫీలింగ్. ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా ఎక్కడన్నా? ఎక్కడికి వెళ్ళలేదు. సో నేర్చుకున్నది అంతే. అది చాలా వరకు ఇప్పుడు బిఫోర్ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు చేసేవాళ్ళు. అవునండి. తర్వాత ఆ ట్రెండే పోయింది. అవునండి. అసలు షార్ట్ ఫిల్మ్ చేసేసి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చేస్తున్నారు. అవునండి. ఆ ట్రెండ్ బాగుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సురేష్ బాబు గారు అండి యాక్చువల్లీ ఈ ట్రెండ్ కి నాంది పలికింది. అంటే నేను ఇప్పుడు 2005 విషయం చెప్తున్నా. 5-6లో నేను షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకెళ్ళి, అప్పుడు కల్చరే లేదు, షార్ట్ ఫిల్మ్ కల్చరే లేదు. DVD తీసుకెళ్తే అది చూసి ఆయన
రామ్ గోపాల్ లాంటి డైరెక్టర్ అవుతాడని చెప్పి మొత్తం ఇండస్ట్రీకి చెప్పేశాడు ఆయన. ఓకే. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, లేకపోతే ఇప్పుడు ఇంకో సినిమా వర్క్ చేయి ఆల్దరి చేయని ఏమనలా. నాతో మా డిస్కషన్స్లో కూడా స్టోరీ డిస్కషన్స్ 30 సార్లు కూర్చొని ఉంటాం. మేము ఇలా చేసామమ్మా, బొబ్బిల్ రాజాకి ఇలా చేసాం, ఆ సినిమాకి ఇలా చేసామని చెప్తారు కానీ డిక్టేట్ చేసేవాడు కదా ఆయన. ఓకే. నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి. సో క్రియేటర్గా నాకు ఆ మర్యాద ఇచ్చి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయనే. ఓకే. ఐ థింక్ హీఈస్ ద వన్ హూ చేంజ్ ద సినిమా ఇన్ తెలుగు సినిమా. అవును, అందుకని ఆయన ఆచితూచి సినిమాలు తీసుకుంటారు, చేస్తారు. అంటే నాకు తెలియకుండా అండర్ కరెంట్ గా ఆయన సినిమా చేంజ్ చేశాడు అనుకోండి. శివ విషయం నుంచి కూడా చూస్తే మీరు సురేష్ బాబు గారి పాత్ర ఎక్కడో చోట ఉంటుంది ఆయన ప్రతి చోట. ఆయన కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచిస్తారు. అవును, అంటే సినిమాలో పుట్టి సినిమాని చూసి వాళ్ళు ఇంక అదే కదా. నేను ఎవరన్నా బాగా అభిమానిస్తానంటే ఆయనండి, ఆయన గురువు. అంతే అంతే, ఒకే ఒక గురువు సురేష్ బాబు గారు. సూపర్. ఫ్యూచర్ ఏంటి సరోజ్ భాయ్? ఫ్యూచర్ అదే అండి, ఇంకా నెక్స్ట్ నా సినిమా వస్తుంది. ఓన్లీ మీ సినిమాలే? అంతే, నెక్స్ట్ దీపావళికి రిలీజ్ చేస్తున్నాను పెద్ద బ్యానర్ తో టైప్ అయ్యి. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ నా పరాక్రమం సినిమా రిలీజ్ చేయడానికి, సినిమా తీయడానికి 2 కోట్లు అయిపోయింది. రిలీజ్ చేయడానికి డబ్బులు లేవు, సరిపోలా. సో సినిమా వచ్చిందే చాలా మంది తెలియదు, నా అమ్మాయిలకి తెలియదు, ఇప్పుడే వస్తున్నాను అనుకుంటున్నాను. అరే ఆల్రెడీ నేను వచ్చాను రా బాబు, నేను ఆరియల్ ఎక్సాలో సాలార్ తీసిన కెమెరాలో తీసాను, యానమోర్ఫిక్ లెన్సెస్ వాడాను, భారీగా తీసాను, ఆ సినిమా ఒకటి తీసాను, తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నేను ప్రాపర్గా మార్కెటింగ్ ఎలా చేయాలి, ఒక బిగ్ బ్యానర్తో టైప్ అవడం ఎంత ఇంపార్టెంట్, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనే గేమ్ ఎలాంటిది, దాంతో ఎలా మనం జనాల వరకు మన సినిమాని తీసుకెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకున్నానండి ఆ సినిమా ఎక్స్పీరియన్స్తో. సో ఇక్కడి నుంచి తప్పు జరగదు. సో ఇప్పటి నుంచి ఏదన్నా కానీ థియేటర్ రిలీజ్ రిలీజ్. సో యూట్యూబ్లో కూడా ఉండదు ఇంకా? యూట్యూబ్తో అయిపోయింది ఆ రోజుల్లో, ఆ మూడు సినిమాలతో అయిపోయింది, మళ్ళీ తీను. సో లాస్ట్ ఆ మాంగళ్యం మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, దాంతో రాగానే నేను బయటకు వచ్చేసా. ఇంకా చాలు, నాకు ఆడియన్స్ ఉన్నారు, ఆడియన్స్ కోసమే చేశాను అది. వాళ్ళు డబ్బులు ఇచ్చారో లేదో, నా సినిమా వాళ్ళ మనసులోకి రీచ్ అవ్వాలి, నేను రీచ్ అవ్వాలి అని చేశాను, రీచ్ అయ్యాను. ఓకే, హ్యాపీ. ఇప్పుడు మార్కెట్లోకి రావాలి. 22లోనండి, 22లో కోవిడ్ లేదు అప్పుడు, బాగా వెళ్ళింది కదా. 8 million 7 million 2.5 కోట్ల మంది చూస్తారు ఇప్పుడు. 2.5 కోట్ల మంది, 24 million 25 million. ఇంకొకటి నిర్బంధం 1-2 అది కూడా ఇంచుమించు కోటి వరకు వెళ్ళింది. యూట్యూబ్లో అంత రెస్పాన్స్ రావడం అనేది గ్రేట్. అవును, అది కల్ట్ ఫిల్మ్. మళ్ళీ కల్ట్ ఫిల్మ్, హార్ష్ లాంగ్వేజ్ ఉన్నా కూడా లేడీస్ కూడా చాలా మంది, హౌస్ వైఫ్స్ కానీ చాలా మంది ఆ సినిమా నా ఫిల్మ్స్ని యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళు రిలేట్ అయ్యారు ఎక్కడో చోట. గ్రేట్ సరోజ్ భాయ్. ఇండస్ట్రీలో ఎలా ఉండకూడదో అంటారో అలా ఉన్నారు మీరు అనమాట. అంటే ఇక్కడేమో మంచి వచ్చి అందరి ముందు చెప్పాలి, చెడు చెవిలో చెప్పుకోవాలంటారు. మీరేమో చెడు అందరి ముందు చెప్తారు, మంచి వచ్చి చెవిలో చెప్తారు అనమాట. కొంచెం ఆ టైప్. మంచి కూడా అందరి ముందు చెప్తాను. సో అయినప్పటికి కూడా సక్సెస్ రేట్ అనేది మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నారు అందరూ కూడా, అది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే ఇప్పుడు మారిపోయినాయి, సినిమా టెక్నాలజీ వచ్చేసింది, సినిమా మారిపోయింది అన్నారు, ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారిపోయింది కంప్లీట్గా. ఈ డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత ఎవడికి వాడే హీరో అయిపోయాడు, ఎవడికి వాడే జడ్జ్ చేస్తున్నాడు, వేరే వాడి జడ్జిమెంట్ తీసుకునే స్థాయిలో లేరు ఎవడు. కొంతమంది అంటారు ఏ మెసేజ్ ఇస్తారండి ఈ సొసైటీ కంటే, మెసేజ్ ఇచ్చే స్థాయిలో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నామా? లేవు. సో ఎవరు తీసుకునే స్థాయిలో కూడా వాళ్ళు అట్లా అయిపోయింది ఈ సొసైటీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.